కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి డిఫరెన్స్ ఏంటని చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. రెండు కూడా కంప్యూటర్ బేస్డ్ కోర్సెస్ అయినా కాన్సెప్ట్స్ అండ్ కెరియర్ పార్ట్స్ డిఫరెంట్ గా ఉంటాయి. సిఎస్ఈ అంటే కంప్యూటర్ ఎలా పనిచేస్తుంది, ఆల్గోరిథం ఎలా డిజైన్ చేయాలి, సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ లాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఎలా డెవలప్ చేయాలనేది డీప్ గా నేర్చుకోవచ్చు. ఇది థియరిటికల్ అండ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సైడ్ వెళ్లే విధంగా ఉంటుంది. ఐటీ అంటే ఆల్రెడీ ఉన్న కంప్యూటర్స్ ని నెట్వర్క్ యూస్ చేసి ఇన్ఫర్మేషన్ మేనేజ్ చేయడం, నెట్వర్క్ సిస్టమ్స్ మేనేజ్ చేయడం, సైబర్ సెక్యూరిటీ హ్యాండిల్ చేయడం, డేటాబేస్ మేనేజ్ చేయడం లాంటి ప్రాక్టికల్ వర్క్స్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఇది సాఫ్ట్వేర్ సర్వీసెస్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటెనెన్స్ సైడ్ లో స్ట్రాంగ్ గా ఉంటుంది. సబ్జెక్ట్ డిఫరెన్స్ చూసిన సిఎస్ఈలో డాటా స్ట్రక్చర్, ఆపరేటింగ్ సిస్టమ్, ప్రోగ్రామింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, కంపైలర్ డిజైనింగ్ లాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి. అదే ఐటీలో నెట్వర్కింగ్, డేటాబేస్ మేనేజ్మెంట్, వెబ్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ అండ్ క్లౌడ్ కంప్యూటింగ్ లాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి. సిఎస్ఈ చేసిన వాళ్ళు సాఫ్ట్వేర్ డెవలపర్, డేటా సైంటిస్ట్, ఏఐ ఇంజనీర్ అండ్ యాప్ డెవలపర్ లాంటి జాబ్స్ ఉంటాయి. ఐటీ చేసిన వాళ్ళు నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్, సిస్టమ్ అనలిస్ట్, డేటాబేస్ ఇంజనీర్, ఐటీ సపోర్ట్ లాంటి రోల్స్ లో జాబ్ చేయొచ్చు. సాలరీస్ అయితే సిఎస్ఈ చేసిన వాళ్ళకి కొంచెం ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ కంపెనీస్ లైక్ గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ లాంటి కంపెనీస్ పే ఎక్కువ ఇస్తాయి. ఐటీలో కూడా మంచి ప్యాకేజెస్ ఉంటాయి, స్పెషల్ గా సర్వీస్ బేస్డ్ కంపెనీస్ లైక్ టీసీఎస్, ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్ లాంటి వాటిలో. ఫైనల్ గా మీకు కోడింగ్, న్యూ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ పైన ఇంట్రెస్ట్ ఉంటే సిఎస్ఈ, నెట్వర్క్స్, ఐటీ సిస్టమ్స్, ఐటీ సర్వీస్, సిస్టమ్ సపోర్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఐటీ బెటర్ ఆప్షన్ అవుతాయి. ఏం చేసినా పర్లేదు, సాఫ్ట్వేర్ అయితే చాలని భ్రమలో ఉండి కోర్స్ జాయిన్ అయ్యే వాళ్ళైతే ఇంకా మీ ఇష్టం. ఇలాంటి ఎడ్యుకేషన్ కంటెంట్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.